ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం, ఈ పోరాటం అంతా ఒక భాగం. ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం. ప్రతిరోజు వేస్తే కేటీ రామారావుది, హరీష్ రావుది బిల్లా రంగాన్ని పేరు పెట్టిన మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు. అలా బిల్లేడో రంగి కూడా చెప్పలేదు, అలా బిల్లేడో రంగి కూడా చెప్పలేదు. బాబా మనదే బిల్ల రంగాన్ని పెట్టిండు. ఆయన శోభరాజు, చార్లెస్ శోభరాజు అని తండ్రి గారికి ఇచ్చిండు. ఆ పిల్లలు ఆయన అంకితం అయ్యారు. ఈ చార్లెస్ శోభరాజు ఎవడు, బిల్లా రంగి ఎవడు మీ అందరికి కిరికే. వాళ్ళ మీద వాళ్ళ పేర్ల మీద సినిమాలు కూడా వచ్చినాయి. సో అటువంటి వాళ్ళు అన్నట్టు ఈ బిల్లా రంగం 2 నెలలు కూడా కాలే అధికారం పోయి. ఏమాయ కరెంటు బిల్లు అంటే సోనియా గాంధీ ఇంటికి పంపాలంట. కాళేశ్వరం బిల్లు ఇంటికి పంపాలి. మరి ఎవరి ఇంటికి పంపాలి? కేసీఆర్ ఇంటికి పంపాలి. మీరు ఇయ్యరు, మీరు చెయ్యరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మానుకోటలో అనేక ఉద్యమాలు పుట్టాయి. ఇదే మానుకోట రాళ్లకు అనేకమైనటువంటి కళ చరిత్ర ఉంది. ఈ మానుకోట ఇలా మీరు కొట్టిన దెబ్బ 51,000 మెజార్టీ అంటే గిర్ర తిరిగిపడరా. ఈ 2 నియోజకవర్గాలు కలిసి 1,00,000 మెజార్టీ ఇచ్చాయి. రేపు పొద్దుగాల ఇక్కడ వాళ్ళకు స్కోప్ కాదు కదా, ఏమంటే ఏం లేదుగా. ఆ భద్రాచలం కాదు ఇక మిస్ అయినట్టుగా లేకపోతే అక్కడ పోయేది. అవునా? 60 రోజుల నుంచి నిమ్మకం కూడా ఇప్పుడు భద్రాచలం ప్రజలు కూడా ఇటాపురం తగ్గవాయని రానంటారు. ఆయన కూడా ఏదో ఇప్పుడు ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు రానన్నా అని ఆయన చూస్తారు. ఆయన గారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది మేము వస్తామంటే మేము ఇక్కడ 4 రోజులు మా పిల్లలు అంతా శ్రీకాకుళం కూర్చుంటే వచ్చి ధర చేస్తారు. మమ్మల్ని ఎక్కువ తీసుకుంటారు. అలా ఆ పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఆయన అంటారు కేటీ రామారావు గారు అంటారు కేసీఆర్ పోయినందుకు జనం బాధపడుతుంది. ఏమన్నా బాధ రాలే? కేసీఆర్ పోయినందుకు బాధపడుతున్నట, తిండి తింటలేరట, గుండె పలుకుతున్నట, తిండే తింటలేరట. ఒకటి ఎత్తుకొస్తున్నారు వచ్చేట. ఇవాళ తిండి సంగతి ఇప్పుడు అసెంబ్లీలో నిన్న చూసింది కదా.